భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి సన్నిధిలో పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు సందర్భంగా పేడ మండలంలోని ఉత్సవమూర్తులకు 108 కళాశాలతో అభిషేకం, వేదమంత్రోచ్చరాల నడుమ పుణ్యస్నానాలు, ఇక జలాలు, అదేవిధంగా పంచామృతాలతో అభిషేకం చేశారు. విశేష స్పపన తిరుమంచన అనంతరము పుణ్యవాహనం, అదేవిధంగా విశ్వక్సేన పూజ, ఇక వేద పారాయణం చేసి పవిత్రాలకు ప్రత్యేక పూజలు చేశారు. రామనారాయణుడు అనే విలక్షణ నామత్రయ విరాజమానుడైన భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు వారి దివ్య సన్నిధిలో వార్షిక ఉత్సవాలు అంటే సంవత్సరోత్సవాల్లో భాగంగా పవిత్రోత్సవం అత్యంత విలక్షణంగా ఇక్కడ వైభవంగా నిర్వర్తించడం జరుగుతోంది. సంవత్సరంలో జరిగేటువంటి వివిధ పూజలు వీటన్నింటిలో మనకి తెలిసి కానీ తెలియక కానీ ఏర్పడినటువంటి దోషాలకి ప్రాయశ్చిత్తంగా ఆగమశాస్త్రంలో తెలపబడినటువంటి ఉత్సవమే పవిత్రోత్సవం. ఈ పవిత్రోత్సవాన్ని తప్పనిసరిగా ఆచరించవలసిన ఉత్సవాల్లో కూడా ఈ ఉత్సవం మనకు ఆగమశాస్త్రాలు విధించాయి. ఈ ఉత్సవాన్ని భద్రాచలంలో శ్రావణ పౌర్ణమిని ప్రధానంగా ఏర్పరచుకొని 5 రోజుల పాటు జరిగే పాంచాంధిక దీక్షతో జరిగే విధంగా పెద్దలు ఈ ఉత్సవాన్ని ఇక్కడ ఏర్పరిచారు. ఆ విధంగా నాటి నుండి నేటి వరకు ఈ పాంచాంధిక దీక్షతో ఇక్కడ ఈ పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి. ఇవాళ ఆన్నిక దీక్ష